33,000 కోట్లు పెట్టుబడి ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ రాబోతోంది. ఒక విధంగా చెప్పాలంటే భారత్కే కాదు ఆంధ్రప్రదేశ్కు కూడా గూగుల్ ఏఐ డేటా హబ్ పెద్ద గేమ్ చేంజర్. ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి చెందేందుకు శోధక శక్తులుగా ఏఐ హబ్ డేటా సెంటర్లు మారబోతున్నాయి. ఇక్కడ డేటా స్టోరేజ్ తో పాటు ఏఐ ఆధారిత అప్లికేషన్స్ ను ప్రాసెస్ చేసేలా కంప్యూటింగ్ సదుపాయాల్ని సమకూర్చుకుంటారు. అంతేకాదు గూగుల్ ఏఐ డేటా హబ్ కు అనుబంధంగా అనేక ఏఐ ఆధారిత కంపెనీలు విశాఖకు వచ్చే వీలుంది. తిరిగి రాస్తున్నాం. ఇండియా సింగిల్ లార్జెస్ట్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ ఇన్ హిస్టరీ, సుమారుగా $15 బిలియన్ వర్త్ గూగుల్ భారతదేశంలో పెట్టుబడి పెడుతుంది. ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడుతుంది. ఇది గూగుల్స్ లార్జెస్ట్ డేటా సెంటర్ అవుట్ సైడ్ ఆఫ్ యుఎస్, ది లార్జెస్ట్ డేటా సెంటర్. ఎస్ ఆంధ్ర రాష్ట్రానికి వెళ్తేనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల మనం ఈ పెట్టుబడులు పెట్టగలుగుతాం. ఇది కేవలం ఆంధ్ర రాష్ట్ర గెలుపు కాదు, భారతదేశం గెలిచింది. ఇది కేవలం ఒక డేటా సెంటర్ గురించే కాదు, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఉంటుంది, రెన్యూబుల్ ఎనర్జీ ఉంటుంది, ఏఐకి సంబంధించిన అనేక కంపెనీలు కూడా విశాఖపట్నానికి వస్తాయి. ఈ ఒక్క పెట్టుబడి వల్ల మా అంచనా సుమారుగా 1,88,000 మందికి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఉద్యోగాలు కల్పించగలుగుతాం. లోకల్ ఎకానమీలో సుమారుగా 48,000 కోట్లు. విశాఖలో ఏర్పడ్డ ఏఐ డేటా హబ్ డేటా సెంటర్లో ఒక భాగంగానే చెప్తున్నారు. ఇక్కడ భారీ ఎత్తున డేటా స్టోరేజ్, కంప్యూటింగ్, కమ్యూనికేషన్లు, డేటా సెంటర్లు ప్రధాన విధులు. డేటా సెంటర్లో జీపీయూలు అంటే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లుగా ఉంటాయి. టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్, టీపీయూ, నానో వోలటైల్ మెమోరీ ఎక్స్ప్రెస్, ఎన్వీఎంఈ స్టోరేజ్లు ఉంటాయి. ఒక్కో జీపీయూలో వేల సంఖ్యలో సిపియూలు వినియోగిస్తారు. దీంతో సమాంతరంగా అనేక అప్లికేషన్లు రన్ చేస్తారు. కంప్యూటింగ్ కు దీని ద్వారానే వీలు చిక్కుతుంది. గూగుల్ సెర్చ్, గూగుల్ ప్లే, గూగుల్ మ్యాప్స్, గూగుల్ క్లౌడ్, గూగుల్ ప్లేస్, గూగుల్ ఎర్త్, క్రోమ్, ఆండ్రాయిడ్, యూట్యూబ్, వర్క్ స్పేస్, జెమినీ AI తదితర సేవలకు కావాల్సిన డేటా స్టోరేజీ, కంప్యూటింగ్ ను విశాఖలో ఏర్పాటు చేసే డేటా సెంటర్లో గూగుల్ సంస్థ వినియోగిస్తోంది. భారత్తో పాటు ఇతర దేశాల్లో ఉన్న వివిధ సంస్థలకు స్టోరేజ్తో పాటు కంప్యూటింగ్ సేవలను అందిస్తుంది. 5 ఏళ్లలో 1,33,000 కోట్ల పెట్టుబడి పెట్టడం అంటే మామూలు మాట కాదు. అందుకే రానున్న రోజుల్లో విశాఖకు గోల్డెన్ పీరియడ్ మెండుగా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చరిత్ర చూస్తే హైదరాబాద్ లో ఐటీ వచ్చాక నగరం రూపురేఖలు మారిపోయాయి. మైక్రోసాఫ్ట్ పెట్టిన డెవలప్మెంట్ సెంటర్ మొత్తం హైదరాబాద్ రూపురేఖలను మార్చేసింది. రానున్న రోజుల్లో హైదరాబాద్, బెంగళూరును తలదన్నేలా విశాఖ ఐటీ రంగంలో ఎదిగేందుకు గూగుల్ ఏఐ హబ్ బాట వేయబోతోంది. ఇప్పటికే విశాఖ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. దీంతో ఈ సాగర తీర సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. వచ్చే నెలలో విశాఖలోనే పెద్ద ఎత్తున పెట్టుబడుల సదస్సును కూడా నిర్వహిస్తున్నారు. రాష్ట్రాన్ని $2.4 ట్రిలియన్ ఎకానమీ చేయాలనే లక్ష్యంతో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. మేము బలంగా నమ్మేది వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్, అంటే క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ చాలా చాలా అవసరం. ఇంకా విశాఖపట్నానికి వచ్చేగల మా లక్ష్యం ఒకటే, గ్రేటర్ విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ని $1 ట్రిలియన్ ఎకానమీ చేయాలి. 1 ట్రిలియన్. ఇంతేకాకుండా మీరు చూస్తే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1గా నిలబడుతుంది. ఇప్పటికీ నా బ్యాగ్లో మీరు చూస్తే టాప్ 10 ఇన్వెస్టర్స్ ఎవరైతే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టారో వాళ్ళన్ని డీటెయిల్స్ ఆ బ్యాగ్లో ఉంది. బాబు సూపర్ 6లో మేము ఇచ్చిన తొలి హామీ 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం. దానికి మేము ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం. ఒక ఐటీ రంగంలోనే ఒక ఛాలెంజ్ గా నేను తీసుకున్నాను, 5 లక్షల ఉద్యోగాలు కల్పించాను. ప్రపంచ స్థాయి ఏఐ నిపుణులు విశాఖలో తయారవుతారు అనడానికి ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఒక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో పాటు అనేక ముఖ్య రంగాల నిష్ణాతులకు ఉద్యోగాలు ఆహ్వానం పలుకుతాయి. ఏఐఎంఎల్, క్లౌడ్ ఆర్కిటెక్ట్, డేటా హైండింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా సెంటర్ టెక్నీషియన్లు చాలా అవసరం. నెట్వర్క్ పరికరాలు, స్టోరేజ్ సిస్టమ్ ఇన్స్టలేషన్, నిర్వహణ, ట్రబుల్ షూటింగ్, సర్వర్లు, ఇలా అన్ని విభాగాల్లో 24 hours/7 పనిచేయాలని, దానికి తగ్గట్లుగానే ఐటీ నిపుణులకు ఉద్యోగాలు లభిస్తాయి. అందుకే భవిష్యత్ నగరంగా విశాఖ మారబోతోంది. ఇందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తీసుకున్న చొరవపై ప్రశంసల జల్లు కురవబోతోంది.